సరే మా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏదైతే మీరున్నప్పుడు మీరు వచ్చి మాట్లాడారో, మీరున్నప్పుడు పడగొట్టారో రోడ్డు విస్తరణ పనుల్ని మళ్ళీ అక్కడ అక్రమ కట్టడాలు కడతా ఉన్నారు. ఆ కట్టడాలని ఆపకపోతే గ్రామ గ్రామాన్న పల్లె పల్లెన వాడ వాడన తీసుకెళ్లి ఉద్యమాన్ని తీవ్రత చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము రాజకీయాలు చేయటం లేదు, మా హక్కుల కోసం అని చెప్పి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తా ఉన్నాం. అమరుడయ్యారు రీసెంట్ గా చెండా ఏళ్ళ మాస్టారు. ఉద్యమాలు చేసి చేసి ఈ రోజు ఆదివాసి హక్కుల కోసం అని చెప్పి, ఆదివాసి చట్టాల కోసం అని చెప్పి గుమ్మడి సంజయరాణి గారు వచ్చి, లేదంటే ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారు వచ్చి రివ్యూ పెట్టారు ఐటీడీఏలో. ఐటీడీఏ రివ్యూలో మీరు ఏం చేశారు? మీరు వచ్చి బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉన్నారు, ఆదివాసి హక్కులు అంటారు, ఆదివాసి చట్టాలని మేము ఏ రకమైన తుంగలో తొక్కము అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ కూటమి ప్రభుత్వాలందరికీ హెచ్చరిస్తా ఉన్నాను, మీరు ఇప్పటికైనా సరే ఆదివాసి హక్కులు, ఆదివాసి చట్టాలు, మొన్ననే చూసాం మనం ఆదివాసులకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మొత్తం కూడా ఈ రోజు నాన్ ట్రైబ్స్ తో పిలిచేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ పేరు చూడండి, నాన్ ట్రైబ్స్ టీచర్స్ తో పిలిచేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఆదివాసులు, నిరుద్యోగుల్ని, ఆదివాసుల్ని మీరు ముందుకి తీసుకుపోవాలంటే మా 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. సార్ సురేష్ గారు, ఓకే, అధికారులు నిర్లక్ష్యం అంటున్నారు, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నారు, అది పక్కన పెట్టండి, అది వాస్తవమో లేదన్నది కరెక్ట్ పెట్టండి. ఇప్పుడు అక్రమ కట్టడాలు కట్టకూడదు అన్నది వాస్తవమే. కానీ నేడు ఇక్కడ కొంతమంది గిరిజనులే గిరిజనేతలకు బినామీలుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? గిరిజన ప్రాంతంలో బినామీ వ్యవస్థ అని నేను ఆల్రెడీ ఉకుంపేటలో ఆర్టీఐ పెట్టి ఉన్నాను. ఉకుంపేట మండలంలో ఎంతమంది బినామీలు ఉన్నారో ఆ బినామీలు లిస్టు కావాలని చెప్పి ఉకుంపేటలో నేను ఆర్టీఐని అప్లై చేసి ఉన్నాను. తప్పకుండా వారిని కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే బినామీ వ్యవస్థ ద్వారా ఈ రోజు ఆదివాసులకి మనుగడ లేకుండా, ఈ బినామీ వ్యవస్థ ద్వారా కుక్కకి బిస్కెట్లు వేస్తే ఎలాగో అలాగే కుక్కల్లాగా పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులైనా లేకపోతే ఎవరైనా కూడా బినామీ వ్యవస్థని కాపాడకపోతే ఈ బినామీల వల్లయే ఒక పక్క ఆదివాసులు నాశనం అయిపోతున్నారని చెప్పడానికి ఏమాత్రం తక్కువ లేదు. తప్పకుండా బినామీ వ్యవస్థని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని కూడా కేసులు పెట్టడానికి ఆదివాసి సంఘాలు, ఉద్యోగ మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి ఈ బినామీల్ని కూడా మేము మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం.